తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆదిలాబాద్ పట్టణంలోని స్థానిక ఎన్టీఆర్ చౌక్ లో ఘనంగా నిర్వహించారు. పట్టణ పార్టీ అధ్యక్షుడు ఎండి రఫీక్ అధ్యక్షతన టీడీపీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆనాడు పేదవారు ఆకలితో అలమటిస్తున్న రోజులను చూసి చలించిన నందమూరి తారక రామారావు 1982 పార్టీని స్థాపించారని రాష్ట్ర అధికార ప్రతినిధి అల్లూరి రాజారెడ్డి అన్నారు. కేవలం 9 నెలల్లోనే అధికారం చేపట్టి కూడు గూడు గుడ్డ అనే నినాదంతో పేదవారికి ₹2 కిలో బియ్యం అందించిన మహనీయుడని పేర్కొన్నారు. అంతేకాకుండా తెలంగాణలో పటేల్ పట్వారీ వ్యవస్థను రూపుమాపి మల్ల వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారన్నారు. ప్రజల వద్దకే పాలన అంటూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వరకు పెద్దపీట వేశారన్నారు. రాబోయే రోజుల్లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. సోదరులారా, తెలుగుదేశం పార్టీ ప్రజల ఆక్రోశానికి గురి అయి మరి బడుగు బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతున్న తరుణంలో గౌరవనీయులు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి మరి 1982లో 29 మార్చిలో మరి పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. మరి పేద ప్రజల యొక్క సాధక బాధకాల నుంచి ఆయన ఈ పార్టీని స్థాపించిండు. మరి అన్నమో రామచంద్ర అన్నటువంటి ప్రజానికం యొక్క మన్నలను కాపాడాలని, తినడానికి తిండి లేక, ఉండటానికి ఇల్లు లేక, కట్టుకోవడానికి బట్ట లేక ఎందరో ప్రజలు